షలోం ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనము ఆదికాండము 1వ అధ్యాయంలో నుండి ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. ఆదికాండము 1వ అధ్యాయం అనగానే అక్కడ మనకు సృష్టి క్రమము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు మనం అందరం ఇచ్చే జవాబేంటి? ఎస్, దేవుడు తన వాక్కు ద్వారా సృష్టించాడు అని జవాబు చెబుతాం. ఎందుకు అనంటే దేవుడు వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది, జలముల మధ్య విశాలము కలుగునుగాక అనగానే విశాలము కలిగింది, నేల కనబడునుగాక అనగానే నేల కనబడింది, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అనగానే సూర్యచంద్ర నక్షత్రములు కలిగినాయి. ఎస్, సమస్తమును దేవుడు తన నోటి మాట ద్వారా, వాక్కు ద్వారా సృష్టించాడు. ఇదంతా మాకు తెలుసు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఒక ప్రశ్న ఏమిటి అనంటే, దేవుడు ఈ యొక్క చెట్లను, ఫలములిచ్చు వృక్షములను, చెట్లను, మొక్కలను, గడ్డిని ఎలా సృష్టించాడు? మిగతా వాటిని సృష్టించినట్టే డైరెక్ట్ గా వాక్కు ద్వారా సృష్టించాడా? ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? అదేంటి బ్రదర్, వాటిని కూడా వాక్కు ద్వారానే సృష్టించాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మనము ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాము. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ఈ ఫలమిచ్చు వృక్షములను, గడ్డి, మొక్కలు, చెట్లు ఇవన్నీ ఎలా సృష్టింపబడ్డాయంట? భూమి మొలిపించునుగాక అని అన్నప్పుడు డైరెక్ట్ గా కలుగునుగాక అంటే కలిగాయా? లేదు, భూమి మొలిపించునుగాక అని అన్నాడు దేవుడు. అప్పుడు ఆ చెట్లనన్నింటినీ భూమి మొలిపించినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. అలాగే దేవుడు ఈ యొక్క చేపలను, సముద్ర జీవులను ఏ రకంగా సృష్టించాడు? సముద్ర జీవులు కలుగునుగాక అని సృష్టించలేదు. కానీ 20వ వచనంలో వాక్యం ఏమని తెలియజేస్తూ ఉన్నది అనంటే, జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని అన్నప్పుడు జలములు పుట్టించినట్టుగా మనం వాక్యంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఎస్, దేవుడే సృష్టించాడు. కానీ మిగతా వాటికంటే ఈ చెట్లను, జలజీవులను సృష్టించిన విధానము కొంత వేరుగా కనబడుతూ ఉన్నది. దేవుడు చెట్లను సృష్టించాలి అనుకున్నప్పుడు ఎవరి వైపు చూశాడు? భూమి వైపు చూశాడు. భూమి వైపు చూసి భూమి మొలిపించునుగాక అని అన్నాడు. దేవుడు చేపలను, జలచరములను సృష్టించాలి అనుకున్నప్పుడు ఎవరి వైపు చూశాడు? జలముల వైపు చూశాడు. జలముల వైపు చూసి జలములు పుట్టించునుగాక అని అన్నాడు. అదే విధముగా దేవుడు నరుడిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఎవరి వైపు చూశాడు? ఎవరి వైపు చూడలేదు, తన వైపు తానే చూసుకున్నాడు. అందుకే 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము అని దేవుడు అన్నట్టుగా వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరొక్కమారు చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెట్లను సృష్టించాలి అనుకున్నప్పుడు భూమి వైపు చూశాడు. జలచరములను సృష్టించాలి అనుకున్నప్పుడు సముద్రం వైపు, జలముల వైపు చూశాడు. నరుడిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు తన వైపు తాను చూసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. అందుకే భూమిలో నుండి పుట్టిన ఆ చెట్టు భూమి నుండి దూరమైతే బ్రతకలేదు. జలములలో నుండి పుట్టిన ఈ యొక్క చేపలు జలములలో నుండి వేరైతే బ్రతకలేవు. అదే విధముగా దేవుని పోలికలో నుండి పుట్టిన మనము దేవుడి నుండి దూరమైతే అస్సలు బ్రతకలేము. చెట్టు ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి అనంటే ఇదిగో చెట్టు యొక్క వేర్లు భూమి లోపలికి పారుకుపోవాలి, నాటబడాలి. చెట్టు యొక్క వృద్ధి, ఎదుగుదల భూమి మీద ఆధారపడి ఉంటుంది. అదే విధముగా మనము కూడా మన జీవితంలో ఫలభరితముగా ఉండాలి అనంటే మనము ఎవరి పోలికలో అయితే సృష్టింపబడ్డామో ఆ దేవునిలో వేరు పారి నాటబడాలి. మన సమాధానము, మన నెమ్మది, మన విడుదల, మన సంతోషము, మన భవిష్యత్తు దేవునిలో దాగి ఉన్నది. కానీ చాలా మంది క్రైస్తవులైన వారు సైతము ఆ యొక్క సత్యాన్ని గ్రహించకుండా ఏదో నామకార్థపు భక్తితోటి దేవునికి వేరయ్యి తమ సొంత పరుగుతోటి, ప్రయాసముతోటి ఏదో సాధించాలి అని పరితపిస్తూ ఉంటారు. కానీ దేవునికి దూరమయ్యి ఎంత పరిగెత్తినా కానీ అదేది కూడా మనలను నిజమైన సంతోషం వైపు, సమాధానం వైపు, నిజమైన తృప్తి వైపు నడిపించలేవు. ఏ విధముగా అయితే చేప నీటిలో ఉంటేనే ఆ జీవాన్ని అనుభవించగలుగుతుందో, ఏ విధముగా అయితే ఒక చెట్టు భూమిలో వేరు పారితేనే
ఫలించగలుగుతూ ఉన్నదో అదే విధముగా మనము కూడా మన సృష్టికర్త అయిన క్రీస్తులో వేరు పారితేనే, ఆయనలో అంటూ కట్టబడితేనే ఆయనలో దాగి ఉన్న ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, అద్భుతమైన భవిష్యత్తును పొందుకోగలుగుతాము. దయచేసి గమనించండి, దేవునికి వేరైనది ఏది కూడా మనలను, మన అంతరంగమును తృప్తిపరచలేదు. ఎందుకు అనంటే మనము సృష్టింపబడిన విధానమే అది. దేవునికి వేరైనది ఏది కూడా ఈ మానవ హృదయంను తృప్తిపరచలేని విధముగా మనము సృష్టింపబడ్డాము. మన అంతరంగంలో ఉన్న ఆ యొక్క ఎంప్టీనెస్, ఆ ఖాళీని ఏది కూడా నింపలేదు, ఏది కూడా తృప్తిపరచలేదు. క్రీస్తు మాత్రమే తృప్తిపరచగలుగుతాడు. ఎందుకు అనంటే ఆయనలో నుండి, ఆయన పోలికలో నుండి సృష్టింపబడ్డాము కాబట్టి. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనం ఎవరి యందు సంపూర్ణమై ఉన్నామంట? దేవుని యందు, క్రీస్తు యందు మనం సంపూర్ణమై ఉన్నామంట. మన సంపూర్ణత ఆయనలో దాగి ఉంటే మనం ఏం చేస్తా ఉంటున్నామంటే మన సంపూర్ణతను ఆయనకు వేరయ్యి లోకములో వెతుక్కుంటూ ఉన్నాము. మన ఉద్యోగాలలో వెతుక్కుంటూ ఉన్నాము. కొందరు తమ భర్తలో వెతుక్కుంటారు, కొందరు తమ భార్యలో వెతుక్కుంటారు, కొందరు తమ పిల్లల్లో వెతుక్కుంటారు, కొందరు తమ ఐశ్వర్యంలో వెతుక్కుంటూ ఉంటారు. అందుకే అస్సలు ఆశించిన సమాధానాన్ని, ఆ నెమ్మదిని పొందుకునే అనుభవంలో వారు ఉండరు. చెట్టు భూమికి వేరయ్యి తన ఎదుగుదలను ఎంత ప్రయాసముతో వెతికినా ఏం లాభం? చివరికి ఎండిపోవడమే గతి కదా. అదే విధముగా దేవుడికి వేరయ్యి, ప్రార్థనకు వేరయ్యి, సహవాసానికి వేరయ్యి మనం ఎంత ప్రయాసపడితే ఏం లాభం? ఆ ప్రయాసము నిన్ను నిజమైన శాంతి వైపు, సమాధానం వైపు, నిజమైన తృప్తి వైపు నడిపించదు. ఎందుకు అనంటే క్రీస్తు మాత్రమే నిన్ను తృప్తిపరిచే విధముగా, నిన్ను సంపూర్ణతలోనికి నడిపించే విధముగా మనము డిజైన్ చేయబడ్డాము. దయచేసి గమనించండి ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న. ఒకప్పుడు నువ్వెంతో ప్రార్థించే వ్యక్తిగా ఉండవచ్చు, చక్కగా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ పరిస్థితుల కారణంగా కావచ్చు, స్నేహితుల ప్రభావం వల్ల కావచ్చు, ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, ఆ టెన్షన్స్ ని బట్టి, ఆ ప్రెషర్స్ ని బట్టి క్రీస్తుకు వేరయ్యి ప్రయాసపడుతూ ఉన్న పరిస్థితిలో నీవు ఉండవచ్చు. దయచేసి గమనించు, తిరిగి రా, ఆయనలో అంటూ కట్టబడు. ఆయన మాత్రమే నీకు జవాబు, ఆయన మాత్రమే నీకు విడుదలివ్వగలడు. చేప జలములకు వేరయ్యి ఎంత ప్రయాసపడినా గానీ అలా కొట్టుకుంటూ, గిలగిల కొట్టుకుంటూ ఆగిపోవడమే. మనము కూడా క్రీస్తుకు వేరయ్యి ఇంకెక్కడ మన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, భవిష్యత్తును వెతుక్కున్నా గానీ మన పరిస్థితి కూడా అలా గిలగిల కొట్టుకున్నట్టుగానే అయిపోయింది. మొదటిగా సంతోషంగా ఉండవచ్చు. చ్యూయింగ్ గమ్, ఈ యొక్క బబుల్ గమ్ నములుతూ ఉంటుంటే స్టార్టింగ్లో ఒక ఫ్లేవర్ వస్తుంది, కానీ రాను రాను దానిని నవలలేక తూవని ఉంచడమే. క్రీస్తుకి వేరైతే మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. సో కాబట్టి ఇదిగో నీ భవిష్యత్తు ఆయనలో దాగి ఉన్నది, ఇదిగో నీ విడుదల ఆయనలో దాగి ఉన్నది, నీ సమాధానము, నీ సంతోషము ఆయనలో దాగి ఉన్నది, నీ సంపూర్ణత ఆయనలో దాగి ఉన్నది. అందుకే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధముగా అంటూ ఉన్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. దయచేసి గమనించండి, ఆయనలో నాటబడితేనే, ఆయనలో నిలిస్తేనే మనం ఫలిస్తాము. ఆయనకు వేరయ్యుండి మనం ఏమీ చేయలేము. క్రైస్తవుడుగానే ఉన్నాను, మందిరానికి వెళ్ళే విశ్వాసిగానే ఉన్నాను, కానీ నిజముగా ఆయనలో అంటు కట్టిన పరిస్థితిలో నేను లేను. నిజముగా నా భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని యందలి సహవాసమునకు, ఆ వ్యక్తిగత సహవాసమునకు నేను దూరమై ఉన్నాను అని నువ్వు భావిస్తూ ఉన్న ఎడల, ఇదిగో ఈ వాక్యము నీ కొరకే. ఆయనకు వేరయ్యుండి నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాసము నీకు ఆశీర్వాదకరముగా మార్చబడదు. తిరిగిరా దేవుని యొద్దకు, తిరిగిరా నీ మొదటి ప్రేమకు, తిరిగిరా నీ యొక్క మొదటి ప్రార్థన జీవితమునకు. ఆయనలో నిలిచి ఉందాము, అప్పుడు బహుగా ఫలిస్తాము. అటువంటి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించి మన వినికిడిలో స్థిరపరచునుగాక. చివరి వరకు యొక్క వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండేలా తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీ తోటి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.